ఆదేశాలు సమస్యలు పెట్రోలు కొలత ఆర్థిక భారం ఎక్కువ ఉందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు అర్థం తీసుకునే నిర్ణయాన్ని మన పార్టీ క్యాడర్ తెలిపినారు. నెల్లూరులో జరుపుకుంటే అద్భుతంగా జరుగుతుందని చెప్పి మేము చాలామంది ఆశపడినాం. కానీ మా అదృష్టం ఇంకోటి ఏమిటంటే కడపలో 2025లో ఏ విధంగా సక్సెస్ అయిందో అదేవిధంగా మాతో లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్లో డైరెక్ట్గా మాట్లాడటము, క్లస్టర్ల మీటింగ్ పెట్టుకోవడము, అదే డివిజన్లలో అన్ని డివిజన్లలో కూడా ఇదే విధంగా ఒక 14 మంది క్లస్టర్లు ఉన్నారు కడపకు. ఒక్కొక్క చాట అంగరంగ వైభవంగా పశువు పండుగ జరుపుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వాసన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డివిజన్లో ఎక్కడ కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ప్రతి ఒక్క బీద వాళ్ళు కానీ అన్నం తినాలా, పండగ మాదే జరుపుకోవాలి ఇది అని చెప్పేసి స్వీట్ కానీ భోజనాలు కానీ ఏదే కానీ కొరత పెట్టద్దు, అన్ని విధాలుగా ఉన్నాయి. ఇదే విధంగా రేపు ఉంది, మళ్ళీ రేపు మా ఎమ్మెల్యే గారు మా వాసన వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంతకన్నా ఇంకా ఎక్కువ క్యాడర్ ఇంకా ఎక్కువ వస్తారు. ఈరోజు ఫస్ట్ రోజు వచ్చిపోయినారు. రేపు ఇంకా పూర్తి స్థాయిలో మా క్యాడర్ 1000 మంది తగ్గకుండా ఆ పైన వస్తారు. మన ఈదిలో వాళ్ళు కూడా మహిళలు మీరు చూసినారు, మీరు వీడియోలో భోజనాలకు చుట్టుపక్కల అప్పుడు మహానాడుకు పోయేటప్పుడు మేమేమనుకున్నామంటే కార్యకర్త మనం పోతే మన ఇంట్లో వాళ్ళకు తెలిసేది కాదు, మహానాడుకు పోయారంటే ఏదో అనుకున్నాను. ఇప్పుడు స్క్రీన్లో చూసి మహానాడు అంటే ఈ విధంగా స్పీచ్లు ఇచ్చి ఎన్టీఆర్ గారి గురించి గొప్పతనాలు ఎట్లా ఉన్నాయో అన్నీ చెప్పడము, మనకు టీడీపీ క్యాడర్లో ఎవరు కష్టపడినారో, ఎవరు ఇబ్బంది పడినారో, ఎవరు ఇది చేసినారో వాళ్ళకు మన మండల పార్టీ నుంచి పోలిట్ బ్యూరో ఇచ్చినారు. అది కూడా జనాలు తెలిసేటట్టుగా అంతా లోకేష్ అన్న గారు సెట్ చేసి పెట్టడము మాకు చాలా ఇదిగా ఉంది. మా యువ నాయకుడు లోకేష్ అన్న గారు ప్రతి ఒక్క క్లస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్కి వచ్చేసి మీరు చేయండి, మీరు అంతా చూడండి, మీరు ఈ పొద్దు ఏం చేస్తారో మీకు 10 చేస్తే మేము 100 చేస్తా అని ఇది ధైర్యం ఇచ్చినాడు. ఏ విధానికైనా కానీ మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాకు అండగా ఉంటాడు. మా క్యాడరే కాదు, ఇప్పుడు కడప ప్రజలు కూడా శాంతిగా బాగా ఉంది, ఏ సమస్యలు లేకుండా బాగా పోతుందని మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వాసన్న చేసే అభివృద్ధి కానీ మన స్వచ్ఛ కడప కూడా ప్రోగ్రాం బాగా ఇదైంది. మీరు తెల్లవారుజామున పోయి చూసారంటే నైట్ అంతా చెత్త ఉండేదంతా పొద్దున తెల్లవారుజామున 3-4 గంటలకు ఏది లేకుండా క్లీన్ చేస్తాం. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఇంకొకటి పెట్టి 3-4 కింద కూడా ఏదో పెట్టి ఇంకా తెస్తారు కొన్ని. ఇంకా మిగతాది మా ఎమ్మెల్యే గారు రేపు వచ్చినప్పుడు ఇంకా అంతా ఇది చేస్తాము. మీరందరూ కూడా రావండి, మీరు కూడా చూపించి మాకు ఈ పండగ మాది ఎట్లా జరుపుకోవడం ఆనందంగా అదేవిధంగా మీరు కూడా గ్రాండ్గా జరుపుకుంటామంటే చాలా సంతోషంగా ఉంది మాకు. అసలు మాకు లోకేష్ అన్న కానీ మన చంద్రబాబు నాయుడు కానీ అదిగాక ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన లోకేష్ అన్న దాంట్లో ప్రతి ఊర్లో మహానాడు జరుపుకోవడం పెద్ద అద్భుతం. ఇది అసలు ఎప్పుడు అనుకోకుండా జరిగిపోయింది. లాస్ట్ టైం వాసన్న ఆధ్వర్యంలో కడపలో బ్రహ్మాండంగా మహానాడు జరిగింది. అదే టైంలో కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కడపలో ప్రతి క్లస్టర్ కింద కానీ అద్భుతంగా ఎక్కడైనా భోజనాలు కానీ ఏదైనా ప్రతి వసతితో బాగా అంతా జరిగింది. కానీ రాత్రి చిన్న వర్షం జరిగింది, కానీ దేవుడి వల్ల ఏమి కాకుండా ఇంత మహానాడు బాగా సర్వంగా రేపు ఇంతకంటే అద్భుతంగా రేపు మన ఎమ్మెల్యే అక్కగారు రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండబోతున్నారు. చాలా అద్భుతంగా రేపు మొత్తం ఇక్కడి నుంచే విజయవాడలో కూడా మాట్లాడడానికి కూడా మొత్తం ప్లాన్ చేసి వాసన మొత్తం మన సుబ్బాటనకు పొద్దున ఫోన్ చేసి మాట్లాడి అంతా చెప్పి ఎట్లా చేయాలా రేపు అంతా ప్రోగ్రామ్స్ అంతా రెడీ చేసినాము. రేపు భారీగా బ్యాండ్లతో మొత్తం అంతా మహానాడు పండగ అనేది ఒక పండగ రూపంలో రేపు ఒక జాతర రూపంలో రేపు దీన్ని నిరూపిస్తున్నాము. అసలు ఇది ఇంకా మీరు రేపు ఊహించలేని విధంగా రేపు ఉండబోతుంది. ఈ రేపు భోజనాలు కానీ ఇంకా కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా రేపు చేయబోతున్నాము. అది కూడా మా వాసన మా ఎమ్మెల్యే యొక్క ఇద్దరు ఆధ్వర్యంలో మేము దీన్ని ముందరికి తీసుకోవాల్సిందే. వాళ్ళ పేరును మేము ఎప్పుడు చెడగొట్టం, నిలబెట్టాల్సిందే. ఎవరిని అనుకునే ఏం చేసినా కూడా కడపలో వాళ్ళ పేరు అయితే మేము ఎప్పటికీ పోగొట్టం, ఎప్పుడు నిలబెడతాం. థ్యాంక్ యూ.